గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ వారం మన గెస్ట్ నిత్యం ప్రజల్లో ఉండాలని భావించే ఓ యంగ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు సిద్ధార్థ కౌశల్, సూపరింట్ ఆఫ్ పోలీస్, కర్నూలు. ప్రకాశం జిల్లాలో ఆయన పనిచేస్తున్నప్పుడు అక్కడ పేకాట క్లబ్బులు అవ్వచ్చు లేదా ఆర్గనైజర్ క్రైమ్పై చాలా సీరియస్గా యాక్ట్ చేస్తూ నిత్యం పబ్లిక్లో ఉంటూ ఒక ఎస్ఐ లాగా తిరుగుతూ ప్రజల్లో ఒక ఎస్పీ మన వెనక ఉన్నారు, మనకి ఏ కష్టం వచ్చినా ఎస్పీ గారు మనకు అందుబాటులో వస్తారంటే ఒక సీన్ క్రియేట్ చేయడం కాకుండా ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి ప్రకాశం జిల్లా ప్రజల మన్ననలు పొందిన సిద్ధార్థ్ కౌశల్ గారు తర్వాత కృష్ణా జిల్లాకు వచ్చారు. కృష్ణా జిల్లాకు వచ్చిన తర్వాత అక్కడ కూడా పేకాట క్లబ్బులపైతో పాటు ఎక్కడైతే నకిలీ మద్యం అవుతుందో ఆ లంకల్లో కూడా వెళ్ళి ఆ లంకల గ్రామాల్లో ఉన్న నకిలీ మద్యాన్ని బట్టీలను ధ్వంసం చేస్తూ అక్కడ ప్రజలను కూడా దగ్గరయ్యారు. ఆయన ప్రస్తుతం కర్నూలు జిల్లాకు వచ్చారు. కర్నూలు జిల్లా అనగానే ఫ్యాక్షన్కి పుట్టిల్లు గతంలో. ఇప్పుడు కర్నూలు జిల్లా ఫ్యాక్షన్ అనేది పూర్తిగా తగ్గినట్లు భావించినా కానీ ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తుంటుంది. గతంలో ఫ్యాక్షన్ జిల్లాలో పనిచేస్తున్న ఆఫీసర్లు, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న ఆఫీసర్లు ఫ్యాక్షనిస్ట్కి ఖచ్చితంగా కళలో పోలీస్ కనబడాలి, కళ్ళు తెరిస్తే పక్కన పోలీసు ఎదురుగా ఉంటేనే ఫ్యాక్షనిస్ట్ కంట్రోల్ అవుతాడని భావించి కౌన్సిలింగ్ పేరుతో కానీ ఎన్కౌంటర్ పేరు చేసిన ఆఫీసర్లు ఉన్న కర్నూలు జిల్లాలో ప్రస్తుతం సిద్ధార్థ కౌశల్ గారు వచ్చారు. అంటే గతంతో పోలిస్తే కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ పూర్తిగా తగ్గిందని చెప్పకపోయినా అక్కడక్కడ కనిపిస్తుంది కప్పట్రాల లాంటి ఏరియాలో. సిద్ధార్థ కౌశల్ గారు ఎన్కౌంటర్లు ప్రోత్సహించారు కానీ కౌన్సిలింగ్ మాత్రం చేస్తూ ఫ్యాక్షనిస్ట్లో మార్పు తీసుకురావడానికి ఆయన ఏ విధంగా చేస్తున్నారు, పల్లె నిద్ర అనే కార్యక్రమం చేపట్టిన తర్వాత ఫ్యాక్షనిస్ట్లో గ్రామాల్లో ఏ విధంగా మార్పు వచ్చిన విషయాన్ని సార్ నేను తెలుసుకున్నాను. సార్ నమస్తే అండి. నమస్కారం గారు. సిద్ధార్థ కౌశల్ గారు ఐపీఎస్ యంగ్ డైనమిక్ ఆఫీసర్ అండ్ హ్యాండ్సమ్ ఆఫీసర్. అంటే మీరు ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి అక్కడున్న పోలీసింగ్ అప్పుడులో ఉన్న వాళ్ళతో ట్రెడిషనల్ పోలీసింగ్ తీసుకొచ్చారు. అంటే ఆఫీస్లో ఉండడం, వాళ్ళు కూడా పబ్లిక్లో వెళ్ళడం కానీ మీరు విజువల్ పోలీసింగ్కి ఒక ప్రయారిటీ ఇవ్వడంతో పబ్లిక్లోకి బాగా ఇమేజ్ వచ్చింది. అంటే మీరు చేసిన కార్యక్రమం కేవలం సిద్ధార్థ కౌశల్ అని కాకుండా టోటల్ యూనిఫామ్ సర్వీస్ పోలీస్ అన్నది పబ్లిక్లోకి వెళ్ళాలి, విజిబుల్ పోలీసింగ్ ఉంటే పబ్లిక్ ఎప్పటికీ ఒక సేఫ్ ఒక ధైర్యం ఉంటుందని మీరు భావించి మీరు రెగ్యులర్గా వెళ్ళడం. అంటే మీ స్థాయి కాకపోయినా మీరు బుల్లెట్ వేసుకుని వెళ్ళడంతో ప్రజల్లోకి ఒక మంచి ఇమేజ్ వచ్చింది. అంటే సిద్ధార్థ కౌశల్కి ఇమేజ్ కాదు, అది టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇమేజ్ని మీరు తీసుకొచ్చారు. ఆ సబ్జెక్ట్ని ఎన్పిఏలో పనిచేసిన మీ దగ్గర మీ గురువులు కూడా చాలామంది ఐడెంటిఫై చేశారు. జిహెచ్పి రాజు లాంటి వాళ్ళు కానీ వారు కూడా పోలీస్ ఇమేజ్ పెంచడానికి సిద్ధార్థ చేస్తున్న మంచి కార్యక్రమం ఇది. ఇమేజ్ ఆయన పర్సనల్ ఇమేజ్ కాదు అంటూ వాళ్ళు మీకు ఒక కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. దాంతోపాటు ప్రజలు కూడా చాలామంది మాట్లాడేవాళ్ళు కూడా పోలీస్ అంటే కానీ ఎస్ఐ కాదు ఎస్పీ మా స్థాయికి దిగి వచ్చినారంటే మాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అన్నది ఒక బిల్డప్ అయితే బాగా డెవలప్ అయింది. అంటే పోలీస్ ఇమేజ్ పబ్లిక్లో కొంచెం పెరిగిందని అనుకోవచ్చు. మీరు ప్రకాశం జిల్లాలో చేస్తున్నప్పుడు ఈ మన ఆర్గనైజర్ క్రైమ్ అవ్వచ్చు చాలా విషయాల్లో 1 by 1 చేసుకొచ్చి సార్ కృష్ణా జిల్లాకు వచ్చారు. కృష్ణా జిల్లాలో అక్కడ ఒక పీస్ఫుల్ ఏరియా పేరు కనిపిస్తుంది కానీ అక్కడున్న పొలిటికల్ ఇష్యూస్ వేరేగా ఉంటాయి, ఈ గ్యాంబ్లింగ్ ఉంటుంది, ఇవన్నీ కూడా దాని మీద మీ స్టైల్ చూపించారు. ఇక్కడ మీకు ఫ్యాక్షన్ కనిపిస్తుంది కర్నూలు జిల్లా. మీకు ఇందాక నేను చెప్పినట్లుగా కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది ఉండాలి, ఫ్యాక్షనిస్ట్ కళ్ళల్లోకి పోలీసు వాడు రావాలి అన్నది ఒక ఆ మోడ్ ఆఫ్ ఆపరేషన్ తీసుకురాబట్టి ఈరోజు కర్నూలు జిల్లా అనేది కొంచెం పీస్ఫుల్గా ఉంది. కానీ అక్కడక్కడ కనిపిస్తుంటాయి, ముఖ్యంగా కప్పట్రాలు అవ్వచ్చు లేదంటే కటారకొండ కొన్ని గ్రామాలు. మీరు వస్తూనే ఫ్యాక్షన్ గ్రామాల్లోకి వెళ్ళి నిద్రపోవడం అనేది ఏ ఉద్దేశంతో తీసుకున్నారు? అంటే గత సీనియర్ ఆఫీసర్లు తీసుకున్న ప్లాట్ఫామ్నే మీరు తీసుకుంటారా, లేదు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోనే మార్పు తీసుకురావడానికి అంటే రూట్కి వెళ్ళి ఆ రూట్ చేంజ్ చేయడానికి చేస్తారా? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు ఒకసారి ప్రకాశం జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలో మీకు బాగా మెమరబుల్ ఇష్యూస్ రండి. ఓకే, టు బి ఆనెస్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ అండ్ ప్రకాశం బోత్ వర్ వెరీ మెమరబుల్. చాలా ప్యాషన్తో చాలా మనస్ఫూర్తిగా అక్కడ పనిచేసాం అండ్ హ్యావ్ వెరీ గుడ్ మెమరీస్. అక్కడ అందరితో కూడా పోలీస్ ఆఫీసర్స్తో, అదర్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్తో, పొలిటికల్ లీడర్స్తో అందరితో కూడా బాగా కోఆపరేషన్ వచ్చింది. అండ్ సమ్ ఆఫ్ ది మెమరబుల్ థింగ్స్ దట్ ఐ రిమెంబర్ పర్టికులర్లీ ఇన్ కృష్ణ, ఆఫ్ కోర్స్ ఇందాక మీరు చెప్పినట్టు అక్కడ నాటుసారాపై మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టాము. అప్పుడు కొన్ని లంకల్ గ్రామాలు ఉండేది కోలేరు ప్రాంతంలో, వి డిడ్ ఎ స్పెషల్ ఆపరేషన్ దేర్. అది ఎవరికి ఐడియా ఉండేది కాదు అట్లా జరుగుతుంది అక్కడ.
సో అక్కడ వన్స్ వీ వెన్ దేర్ హోల్ న్యూ ఆపరేషనల్ టెరెన్ వాజ్ ఓపెన్డ్ అప్ అండ్ క్లియర్డ్ అప్ so far as the manufacture of ID liquor is concerned. ID సార్ liquor మీరు చెప్పిన లంక గ్రామాల్లో వాడు వాటర్లోనే డ్రమ్స్ పెట్టుకొని చేసేవారు. మీకు ఆ ఇంటెలిజెన్స్ ఏ విధంగా వచ్చిందండి అది? అది మన గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ చేసే హార్డ్ వర్క్ వల్ల మనకు ఉన్న హోమ్ గార్డ్స్ కొంతమంది అక్కడ యాక్టివ్గా పని చేశారు, వారికి ఇంటెలిజెన్స్ వచ్చింది. ఈజీగా అది కనపడే విషయం కూడా కాదు, ఎందుకంటే డీప్ ఇన్సైడ్ కొల్లేరు లేక్ దెర్ ఆర్ 10 feet 12 feet హై బుషెస్, ఒక బుష్ ఫారెస్ట్ లాగా మీరు విదిన్ ద లేక్ ఉంటుంది, దాని లోపల వెళ్ళి అంత సెటప్ చేశారు. సో అది మనకు కొంత లోకల్ హోమ్ గార్డ్స్ అక్కడ ఇన్ఫర్మేషన్ పెట్టారు. అక్కడ లోకల్ ఎస్ఐ చల్లకృష్ణ ఉండేవారు, ఆయన కూడా బాగా కష్టపడి సివిల్ డ్రెస్లో అర్ధరాత్రి వెళ్ళి అంత సర్వేలెన్స్ పెట్టుకుని ఉంది అని విషయంని కన్ఫర్మ్ చేసుకుని లొకేషన్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంతా నిర్ధారించి అప్పుడు మాకు వచ్చి చెప్పడం అయింది. దానిపైన మనం స్పెషల్ ఆపరేషన్ ప్లాన్ చేస్తే ఆ మొత్తం విషయం అంతా బయటపడింది అప్పుడు. దట్ వాజ్ ఎ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఇంకా కృష్ణా డిస్ట్రిక్ట్లో ప్యాకాట క్లబ్బుల మీద రైట్స్, అక్కడ మీకు పొలిటికల్ ప్రెజర్ వచ్చినాక కూడా మీరు దాన్ని we did our work, to be honest. మాకు దాదాపుగా అందరితో కూడా చాలా కోఆపరేషన్ వచ్చింది, టు బి ఆనెస్ట్ విత్ యూ. ఐ మీన్ all the political leaders over there, the department, hierarchy, everybody cooperated very well. Never I felt that, you know, మన పనిలో ఎవరైనా అడ్డం వస్తున్నారని అట్లా నేను ఎప్పుడూ భావించలేదు. ఎవ్రీబడి కోఆపరేటెడ్ వెరీ వెల్. మన పని మనం బాగా నిజాయితీగా చేశాము, అండ్ వీ ఆల్ గాట్ వెరీ గుడ్ సపోర్ట్. డిపార్ట్మెంట్లో కూడా పైనుంచి ఫ్రమ్ డీజీపీ సార్, ఫ్రమ్ everybody, we had full support in the matter. And when the CM office instructions are so clear, then there is no scope for anybody to do any malpractice. CMO నుంచి చాలా క్లియర్ కమ్యూనికేషన్ ఉన్నాయి అందరికీ కూడా, ఆల్ ఆఫీసర్స్ కానీ పొలిటికల్ కానీ అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దట్ ఏ మాత్రం అక్రమం అయితే టాలరేట్ చేయడానికి లేదు. సో దాట్ మెసేజ్ ఇస్ వెరీ క్లియర్లీ గౌన్ టు ఎవ్రీవేర్. అచ్చా, కానీ రౌడీలకు కౌన్సిలింగ్ చేయడం అనేది అదేమైనా ఇబ్బంది అయిందా మీకు అక్కడ? రౌడీస్ కౌన్సిలింగ్ in Kurnool district, of course, Krishna జిల్లాలో Krishnalo, of course, we did. That was also a big event. I mean, మీకు గుర్తుండొచ్చు, విజువల్స్ గుర్తుండొచ్చు. అప్పుడు we had almost జిల్లా వ్యాప్తంగా almost 2,500 odd antisocial elements, rowdy characters, and that time a lot of ID offenders, gutka smugglers, వాళ్ళందరినీ పట్టుకోవచ్చి we did counseling. Of course, it was a big operation. I mean, getting 2,500 antisocial elements in one place is a difficult thing, and adi cheyadam jarigindi. Of course, there are precautions you have to take, legal precautions. There are you have to take operational precautions. So avanni jagratalanni manam teeskunnam, baga pakkaga pakkadbandiga plan chesamu, and అది ఒక ఈవెంటే కాకుండా దాని తర్వాత ఫాలోఅప్ కూడా చాలా చేసాము. దానిపైన స్పెషల్ యాక్షన్ ప్లాన్ కింద ఫాలోఅప్ చేసాము, అండ్ దట్ రియలీ హెల్ప్డ్. ఐ మీన్ అవుట్ ఆఫ్ దోస్ 2,500 పీపుల్ కనీసం కాన్ఫిడెంట్గా మనం చెప్పుకోగలిగే ఒక మాట ఏంటంటే కనీసం 300-400 అయితే ఇంకొకసారి ఒఫెన్స్ చేయట్లేదు. సో వీ వర్ ఏబుల్ టు చేంజ్ 300-400 యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ప్రివెన్షన్ ఆఫ్ ఒఫెన్సెస్. ఆ స్కేల్లో అయితే ఆ ఒక ఈవెంట్ వల్ల తర్వాత ఫాలోఅప్ చేయడం అంటే ప్రోగ్రామ్ వల్ల జరిగింది. సార్, మీరు చేసిన కౌన్సిలింగ్ తర్వాత మీరు అన్నట్లుగా కనీసం అట్లీస్ట్ 300 మెంబర్స్ అయితే ఆగారనుకోవచ్చు. అంటే మిగతా వాళ్ళు మార్పు రావడానికి కారణం ఏమిటా? ఏ విధంగా మనం థింక్ చేయొచ్చు? అది సిస్టమాటిక్ లాంగ్ టర్మ్, అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, లేదా కేసులు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ చేస్తున్నారా, లేదా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు? No, it is more of a see, crime is not a very isolated phenomena, Murli garu. Crime is a social phenomena. It's like any other social behavior. So socio-economic conditions atla untadi. Sometimes జీవనాధారం లేక, sometimes bad influences తో, sometimes as you said local situation, local power struggles ని బట్టి crime is a very complex phenomena. అందులో one factor ఉండదు, ఎప్పుడు multiple factors ఉంటే that explains the criminology of a area, sociology of a area అప్పుడు మనకు అర్థమవుతాయి. సో ప్రతి క్రైమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డైనమిక్. యూ సీ, ఎక్కడైతే ఫ్యాక్షన్ ఉంటుంది దానికి వేరే డైనమిక్ ఉంటుంది. సోషియో ఎకనామిక్ కండిషన్స్, ల్యాక్ ఆఫ్ అగ్రికల్చర్, ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఎక్కడైతే ఐడియా ర్యాక్ ఉంటుంది అక్కడ సాంప్రదాయకంగా కొన్ని కమ్యూనిటీస్ చేస్తూ ఉంటారు. ప్రాపర్టీ అఫెన్సెస్ కొంతమంది అగైన్ యూనో కొన్ని ఏరియాస్ ఉంటుంది, మా స్టేట్లో కూడా వేరే స్టేట్స్లో కూడా. సో ఈచ్ క్రైమ్, ఐ మీన్ ఇప్పుడు ఈ కొత్త వచ్చిన సైబర్ క్రైమ్స్ అట్లా సమ్ పీపుల్ హ్యావ్ డీవియంట్ పర్సనాలిటీస్. సో ఇప్పుడు ఈ సెక్షువల్ అఫెన్సెస్ అట్లాంటివి కొంత పర్సనాలిటీ డీవియన్స్ వల్ల, సైకలాజికల్ డీవియన్స్ వల్ల జరుగుతాయి. సో ఎవ్రీ క్రైమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డైనమిక్. సో ఒకేసారిగా ఒకే ప్రోగ్రామ్తో ఒకే సొల్యూషన్తో అన్నీ ఉండవు. యా.
సార్ కృష్ణా జిల్లాలో మీరు చేస్తున్న స్పందన కార్యక్రమం బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ వచ్చే కార్యక్రమంలో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు అని చెప్పండి. In Krishna district, Spandana is a priority program of the government of Andhra Pradesh, and we are all very committed to Spandana wherever I have worked, whether in Prakasham or in Krishna, and now in Kurnool also. Spandana is a priority for us, as it's public grievances essentially. పబ్లిక్ కి ఒక పరిష్కార వేదిక మనం ఇవ్వడం అనే ప్రోగ్రామే స్పందన, ఇంకా వేరే ఏం కాదు అందులో. సో అది చాలా పక్కడబందీగా మనం చేస్తూ ఉంటాము. డిపార్ట్మెంట్ మొత్తం కూడా రైట్ ఫ్రమ్ డీజీపీ నుంచి కింద ఒక హోమ్ గార్డ్ వరకు కూడా ఈ స్పందన మీద మనం చాలా డెడికేటెడ్గా పనిచేస్తూ ఉంటాము. కృష్ణలో వీ యూస్ టు డూ ప్రతిరోజు స్పందన, వీ యూస్ టు హ్యావ్ ఎవ్రీ డే స్పందన దేర్. అలాగూ అక్కడ అందులో మెమొరబుల్గా చెప్పాలంటే వీ వర్ ఏబుల్ టు డూ స్పందన ఫ్రమ్ సచివాలయం స్థాయి నుంచి మనం స్పందన అక్కడ మొదలుపెట్టాము, ఎస్పీ స్పందన. సో మనం అక్కడ ఉన్న కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సచివాలయాలన్నింటినీ కూడా పంచాయత్ ఆఫీస్ ఎసెన్షియలీ ఇతరుల రాష్ట్రాల్లో పోల్చుకోవాలంటే అక్కడ ఉన్న పంచాయత్ ఆఫీసెస్. సో సచివాలయాలన్నింటినీ కూడా విలేజ్ సెక్రటేరియట్స్ అన్నింటినీ కూడా మనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలిపేసాము. అప్పుడు డైరెక్ట్లీ గ్రామ ప్రజలు డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి, సచివాలయం అంటే వాళ్ళ సొంత ఊర్లోనే ఓన్ విలేజ్లోనే సెంటర్లో ఉంటుంది, అక్కడ వెళ్ళి అక్కడున్న మహిళా పోలీస్తో మాట్లాడుకొని డైరెక్ట్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్పీ గారితో కలిసి ఎస్పీ గారితో మాట్లాడుకుని సమస్య ఏదైనా ఉంటే చెప్పుకుంటూ దానికి పరిష్కారం జరిగే విధంగా ఒక సదుపాయం, ఒక సర్వీస్ అక్కడ మనం చేయగలిగాము. సో దట్ వాస్ ద మోస్ట్ మెమరబుల్ పార్ట్ అబౌట్ దట్. అదే సీన్ యాక్చువల్గా ఎప్పుడో ఒక సినిమాలో సేమ్ సీన్ ఉంటుంది, మీరు అది తీసుకొచ్చి డైరెక్ట్ రియల్గా చూపించారు పబ్లిక్కి. అంటే అదొక టేస్ట్ అలవాటు చేశారు. మీరు ఆ టేస్ట్ అలవాటు చేయడంతో నెక్స్ట్ వచ్చే ఆఫీసర్కి అది కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కదా? నో ఇట్ విల్ బి గుడ్ ఫర్ ద నెక్స్ట్ ఆఫీసర్ ఆల్సో. ఇన్స్టిట్యూషన్ డైరెక్ట్గా ఎస్పీ డైరెక్ట్ మాట్లాడుతున్నారు, మీ ఇష్యూస్ని వెంటనే షార్ట్ అవుట్ చేస్తున్నారు. అక్కడే మీరు లైన్లోనే లోకల్ ఆఫీసర్ లైన్ తీసుకుంటున్నారు, షార్ట్ అవుట్ అవుతున్నాయి. అంటే మీకు ఆ ప్యాషన్ ఉంది, ఆ ఎనర్జీ ఉంది కాబట్టి మీరు చేస్తున్నారు. నెక్స్ట్ ఆఫీసర్కి ఇంకా వేరే ప్యాషన్ ఉండొచ్చు, వేరే ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అది కానీ పబ్లిక్ ఆల్రెడీ మీరు ఒక టేస్ట్ అలవాటు చేశారు. అది తప్పదు మురళి గారు. బేసికలీ ఎవ్రీ ఆఫీసర్ డస్ హిస్ బెస్ట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే మనం ఐఏఎస్లో, ఐపీఎస్లో, కలెక్టర్గా, ఎస్పీగా ఈ బాధ్యత, దిస్ పొజిషన్ ఇస్ సచ్ ఎ రెస్పాన్సిబుల్ పొజిషన్ దాట్ ఐ హ్యావ్ నెవర్ సీన్ అన్ ఆఫీసర్ నాట్ డూయింగ్ హిస్ బెస్ట్. నేను ఎప్పుడు చూస్తే, కలెక్టర్లు చూస్తే, ఎస్పీలు చూస్తే కష్టపడుతున్నారు, అండ్ దేర్ ఆల్ డూయింగ్ దేర్ బెస్ట్. సో మనకు మన ఓన్ ప్రయారిటీస్, మన ఓన్ పర్సనాలిటీ అండ్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి, కానీ దాదాపుగా మనం గవర్నమెంట్ ప్రయారిటీస్ని బట్టి మనం పోతాము. సో స్పందన is a government priority. 100% whoever officer contributes to Spandana, definitely it will be something that will be carried on institutionally. అంటే ఒక స్పందన కాకుండా సిద్ధార్థ కౌశల్ గారు ఎక్కడ కూర్చున్నా పబ్లిక్ డైరెక్ట్గా ఆయనతో మాట్లాడచ్చు, ఏ ఇష్యూస్ వచ్చినా వెంటనే ఆయన లోకల్ ఆఫీసర్ని తీసుకుంటారు, అక్కడే షార్ట్ అవుట్ చేస్తున్నారు అనేది మీ 3 జిల్లాలో కూడా మీకు ఒక బ్రాండ్ ఉంది. నెక్స్ట్ వచ్చే ఆఫీసర్ ఆ ప్రోగ్రామ్ చేయకుండా ఇది నా డ్యూటీ కాదు, లోకల్ ఎస్హెచ్ఓ చేయాలి అని దాన్ని పక్కన పెడితే కంపేర్ చేస్తారు పబ్లిక్ జనరల్గా. సిద్ధార్థ కౌశల్ టైంలో మీరు డైరెక్ట్గా ఎస్పీ గారితో మాట్లాడడం, ఈ ఆఫీసర్ మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, అది కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందేమో కదా? ఐ హోప్ నాట్ అలా జరుగుదో నేను ఆశిస్తున్నాను. ఐ మీన్ నేను ఎస్పీగా ఇప్పుడు కర్నూలు జిల్లాలో వచ్చాము. నా ముందు ఇక్కడ సుధీర్ కుమార్ రెడ్డి సార్ ఉండేవారు. ఆయన కొన్ని చాలా ఎక్సలెంట్గా వర్క్స్ చేశారు. ఆయన చాలా టఫ్ ఆఫీసర్, లా అండ్ ఆర్డర్ బాగా హ్యాండిల్ చేశారు. సార్ చేసే వర్క్స్, సార్ తీసుకున్న నిర్ణయాలని ఏది కూడా ఐఎమ్ నాట్ చేంజింగ్ దాట్. ఐఎమ్ కంటిన్యూయింగ్ ఆల్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ దట్ అందరూ మీలాగా పాజిటివ్ మైండ్ ఉంటారు కదా. I do hope, one can only hope that this continues. Same thing in Krishna also. Ravindra Babu sir undevaru na mundu, ayana kuda chala excellent ga manage chesaru anni kuda. And I was also lucky in Prakasham that prior to me for a short time there was some other officer. Before that Yeshu Babu sir was there. So very good officers tho nenu eppudo charge తీసుకున్నాం. So always I have always tried to continue what my predecessor has done and build up upon that. So I hope that the same is done everywhere. Sir, కృష్ణా జిల్లా కర్నూలుకి వచ్చారు, కానీ ప్రకాశంలో మీకు మెమరబుల్ చెప్పలేదు? ప్రకాశంలో చాలా మెమరీస్ ఉన్నాయి మురళి గారు. అక్కడ లాంగ్ టైం చేశాం కదా, 2.5 years I was there in Prakasham. అదే టైంలో కరోనా కూడా వచ్చింది. సో దర్స్ కోవిడ్ రెస్పాన్స్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలా కష్టపడి అప్పుడు మనం పబ్లిక్ హెల్త్, పబ్లిక్ సేఫ్టీని కాపాడుకోవడం, అలాగే మా ఓన్ ఫోర్స్ని ఈ ఇన్ఫెక్షన్తో సేవ్ చేయడం అనే ఒక చాలా కృషి చేశాం దానిపైన. మనం అక్కడ పోలీస్ అప్పుడు వన్ మెమరబుల్ థింగ్ ఫ్రమ్ కోవిడ్ టైమ్ ఐ రిమెంబర్ ఇస్ Prakasham was the first district in India, in fact, I suppose, where
వీ సెటప్ అ పోలీస్ కోవిడ్ కేర్ సెంటర్. అక్కడ అప్పుడున్న కలెక్టర్ గారు పోలా భాస్కర్ సార్ ఉండేవారు, చాలా ఎక్సలెంట్గా కోఆపరేట్ చేశారు మాతో. సో హీ శాంక్షన్డ్, ఆయనతో మాట్లాడుకొని హీ శాంక్షన్డ్ కోవిడ్ వెల్ఫేర్ సెంటర్ ఫర్ ద పోలీస్. మన ట్రైనింగ్ సెంటర్ని కోవిడ్ హాస్పిటల్గా మార్చుకున్నాము. దాని తర్వాత లుకింగ్ ఎట్ దిస్, ఐ రిమెంబర్ ఇట్ వాస్ డన్ ఇన్ ఢిల్లీ, దెన్ ఇన్ హైదరాబాద్ అండ్ other districts also. So that was one memorable thing. We were able to set up a oxygen bedded hospital for the police in our own training center. Danto police staff ki families ki baga dhairyam vachindi. That was one thing about that. Otherwise మీరు commando force చూసారు తిరుపతి డ్యూటీ మీట్లో. సో దట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ SWAT was a very memorable project. ఇంకా కొత్త ఎస్పీ గారు కూడా she created a new logo for the SWAT team, and that's still continuing. Not only SWAT team, but they also got training in disaster response. So there is a district level SWAT team in Prakasham, as well as a district disaster response force. So that was also something very memorable. ఇంకా చాలా ఉన్నాయి. there's a lot of memories. ప్రకాశం గురించి నేను డే అంతా మాట్లాడుకోవచ్చు. కానీ ప్రకాశం జిల్లా ఎస్పీ ఆఫీస్ ఒకప్పుడు వేరు, మీరు వచ్చిన తర్వాత దాని రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అంటే మీకు ఇంటీరియర్ డిజైన్ మీద ఇంట్రెస్ట్ ఉందా, లేదు ఆ ప్యాషన్ మీకు ఉందా? No, of course. I mean, ఎక్కడో పోలీసింగ్ తో పాటు ఇంటీరియర్ డిజైనర్ కనిపిస్తున్నారు. No, that's because you see, I like neatness, I like cleanliness, neatness, aesthetics avani undali. I'm from a military background. My father is a military officer, my father-in-law is a military officer. So from that background I've come, and obviously I prefer things to be neat, clean, organized, in order, symmetric, all of that. So we do, I mean, wherever one is, we try to contribute in that. Can SP office matram excellent gunta. It was done well, it was done well. It's a good office there. Of course, credit has to be given to Balasubramaniam sir. And time lo construct chesaru. So then we remodeled it and renovated it further. But it was originally, the chamber itself was constructed by Balasubramaniam sir. So we remodeled it thereafter, of course. Sir, next Karnool. Karnool దీనికి ఒక పెద్దగా క్రైమ్ హిస్టరీ తీసుకుంటే ఫ్యాక్షన్, లా అండ్ ఆర్డర్ ఈ రెండు ఉంటాయి. ఒకప్పుడు ఫ్యాక్షన్ అనేది దీన్ని కంట్రోల్ చేయడానికి మీకు ముందు ఆఫీసర్స్ అందరు కౌన్సిలింగ్ చేయడం, ఎక్కడ ఫ్యాక్షన్ మర్డర్ జరుగుతో ఆ విలేజ్లో పడుకోవడం, వాళ్ళతో మాట్లాడడం చేసుకొస్తూ తర్వాత వాళ్ళు తీసుకున్న కొన్ని కరెక్ట్ స్టెప్సే ఇప్పుడు ఈరోజు, అంటే అప్పుడులో రాంగ్ అనిపించినా ఈరోజు కర్నూలు పీస్ఫుల్గా ఉందంటే వాళ్ళు తీసుకున్న స్టెప్సే. బట్ దీన్ని మీరు ఏ విధంగా, ఇప్పుడు కూడా కొన్ని కనిపిస్తుంటాయి అక్కడక్కడ మీకు ఆమ్లెట్స్ లాగా దీనివల్ల కంట్రోల్ చేసుకోవచ్చు. కప్పట్రాలు అవ్వచ్చు, తర్వాత 2-3 విలేజ్ కనిపిస్తుంటాయి పర్టికులర్. సో ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆబ్వియస్లీ, as you said, policing is a continuous process. As I said, crime is a very complex and ongoing phenomena in society. So crime control, crime prevention, crime detection kuda oka continuous process untundi. అందులో every officer comes and contributes to the best of his ability. There have been some really great officers who have worked in Kurnool, and they've done a memorable job here. Because of the contribution of those officers, today situation is much better. Inka obviously in many faction villages there are faction. We have a system for that. మనకు ఫ్యాక్షన్ విలేజెస్ ఉన్నాయి. ఫ్యాక్షన్ విలేజెస్కి మనం క్లాసిఫికేషన్ పెడతాము. ఇది కేటగిరీ ఏ, ఇది కేటగిరీ బి, ఇది కేటగిరీ సి, అట్లా కేటగరైజేషన్ ఉంటాయి. ప్రతి చోట కేటగిరీని బట్టి అక్కడ మాకు కంటిన్యూస్గా సర్వేలెన్స్ ఉంటుంది. ఆ సర్వేలెన్స్ నుంచి మనం డైలీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాము, ఎక్కడెక్కడ ఏం జరుగుతూ ఉంటుంది. మూవ్మెంట్ ఏదైనా సస్పిషియస్గా కనపడితే, ఒక్క వర్గంకి లేకపోతే వేరే వర్గంకి ఏదైనా అనుమానాలు ఏదైనా ఉన్నాయి, అట్లాంటివి మనం కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాము. ఎక్కడైతే మాకు ఎక్కువ సమస్యాత్మకంగా ఉంది అని అనిపిస్తే, యాజ్ యూ హ్యావ్ సీన్, ఐ మీన్ ఆల్రెడీ ఇంతగా మనం పల్లెంతేరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఇన్ఫ్యాక్ట్ ద డే ఐ రిపోర్టెడ్ టు ద డిస్ట్రిక్ట్, ద వెరీ ఫస్ట్ డే మార్నింగ్ ఐ టుక్ చార్జ్ అండ్ నైట్ ఐ వాజ్ in Palanidra in a faction village. Kautar? Yeah, Kautar. And then recently again in another one, Kapatrala also Akira Krishna sir SP ga unnapadiki adopt chesaru village ni. Chala excellent sir, contributed a lot to that village. I mean a village rooprekha pottam marindi because of the efforts put by Akira Krishna sir, and subsequently followed up by subsequent officers. So Palanidra also helps in really understanding the situation. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని లోతుగా మనం అర్థం చేసుకోవాలంటే Palanidra helps in that. So we're doing that. We are following the process and the system which is set in this matter. సార్, ఒకప్పుడు ఫ్యాక్షన్ అనేది ఆ గ్రామాల మీద ఆధిపత్యం పోరు కోసం ఫైట్ నడగడం అనేది జరిగింది. ఇప్పుడు ఆధిపత్య పోరు అనేది లేదు. ఫైనాన్షియల్గా వాళ్ళు కూడా బాగా లాస్ అవుతున్నారు. కానీ వాళ్ళ పగ అనేది మాత్రం ఎక్కడో కనిపిస్తుంటుంది. వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చిన ఈ విక్టిమ్ ఫ్యామిలీ మరొకసారి రివెంజ్ తీసుకోవడానికి చేస్తుంటారు. అటువంటి సిచ్యువేషన్, అటువంటి ఇష్యూని మీరు నోటీస్కి వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు? అంటే వాళ్ళ మార్పుని తీసుకొస్తారా, కౌన్సిలింగ్ చేస్తారా, ఏం చేయబోతున్నారు? సామ్ దామ్ దండ్ భేద్ అన్నీ కూడా ఉపయోగిస్తాము.
we do whatever it is that we can do to the best of our ability. The చట్టంలో సెక్షన్ 149 ఉంది ఒకటి, అందులో ఏం రాసి ఉంటుంది, పోలీస్ ఆఫీసర్ షాల్ interpose to the best of his ability to prevent the commission of a cognizable offense. సో మనకు మా సామర్థ్యంగా తగ్గినట్టుగా మనం ఒక నేరం జరిగే మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే అనిపిస్తే మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మా సామర్థ్యం తగ్గినట్టుగా ప్రివెంట్ చేయాలి. సో యాజ్ ఐ సెడ్, whatever is necessary to be done, we do to prevent any kind of offense. అంటే సెక్షన్ 149 చూస్తారా లేదా 512 కూడా యూజ్ చేస్తారా? So we use all sections of the law, and we obviously we go మనం కాల్ ఆఫ్ డ్యూటీని ఎప్పుడు ఆన్సర్ చేస్తాము, బియాండ్ ద కాల్ ఆఫ్ డ్యూటీ కూడా వెళ్దాము ఈ విషయంలో. ఎందుకంటే సార్ ఫస్ట్ డే మీరు వెళ్ళేది పడుకున్నారు, చాలా ఇప్పుడు కూడా మీరు అదే గ్రామం మీరు చెప్తున్నారు సర్వేలెన్స్ ఉంది, మీకు ఇన్పుట్స్ ఏమొస్తున్నాయంటే అంటే ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ మీద నడుస్తుందా, లేదు మీరు చెప్పినట్లుగా పగా ప్రతీకారంతో ఇంకా వాళ్ళు? It is partly both the things, in the sense that ముఖ్యంగా మనకు మెయిన్ ఫోకస్ అదే, దట్ పాతలో జరిగినటువంటి విషయాలపై ఇప్పుడు ప్రతీకారం భావంతో చూస్తూ ఉంటారు, భయంతో, చాలామంది భయంతో, ఏదో వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు మనం ఫస్ట్ చేసేస్తే బాగుంటుందని, అలాంటి ఒక సెంటిమెంట్తో ఎక్కువ నడుస్తాయి. సో అది రూమర్స్ ఎక్కువ వస్తాయి. బిల్కుల్, అబ్సల్యూట్లీ, దట్స్ వాట్ హ్యాపన్. సో వీ కీప్ అ మానిటరింగ్, వెరీ క్లోజ్ సర్వేలెన్స్ ఆన్ ద విలేజెస్, వీ కీప్ సర్వేలెన్స్ ఆన్ ద కోర్ట్ ప్రాసెస్, బెయిల్లో ఎప్పుడు వస్తున్నారు, వాయిదాలు ఎప్పుడు ఉంటాయి, అవన్నీ మనం రెగ్యులర్గా ట్రాక్ చేస్తూ ఉంటాము. రోజు దానిపైన మార్నింగ్ మాకు డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ ఉంటుంది, దాంట్లో మాకు ఇది అన్నీ కూడా ఇష్యూస్ ఫ్లాగ్ అవుతాయి. ఓకే, కానీ గతంలో పొలిటికల్ ఫ్యాక్షన్ ఉండేదండి కర్నూలు, ఇప్పుడు పొలిటికల్ ఫ్యాక్షన్ తగ్గిపోయింది. పొలిటికల్ పార్టీస్ అనేది పెద్ద ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ అంతే. కానీ గ్రూప్ 2 ఉంటుందండి, సెకండ్ కేటగిరీ, వాళ్ళలో ఇంకా గ్రూప్ సెకండ్ కేటగిరీ లేదా సి కేటగిరీ, వీళ్ళు ఇంకా అది ఆ స్మెల్ వస్తున్నట్లుగా తెలుస్తుంది. See, you're right that first and foremost that no major political party or any major political leader is ఇంకా ఈ ఫ్యాక్షన్ ఇంకా అది కాలం మారింది, ఇప్పుడు యుగం మారింది ఒక విధంగా చెప్పాలంటే. గ్రౌండ్ లెవెల్లో సూడో ఫ్యాక్షన్ కూడా ఉంటుంది. సూడో ఫ్యాక్షన్ అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఈ ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ వల్ల, చిన్న వేరే ప్రయోజనం వల్ల, సొంత ప్రయోజనం వల్ల అట్లా వ్యక్తిగతంగా ఉన్న ఇష్యూని వేరే విధంగా తీసుకెళ్ళడం, అట్లా సూడో ఫ్యాక్షన్ లాంటివి కొన్ని నడుస్తాయి. దట్ ఈస్ నథింగ్ బట్ గ్రూపిజం. దాన్ని మనం ఫ్యాక్షన్గా, వీ షుడ్ నాట్ ట్రీట్ ఇట్ లైక్ ఫ్యాక్షన్. ఇట్స్ లైక్ క్రైమ్, ఇట్స్ లాలెస్నెస్ అండ్ క్రైమ్స్. దాన్ని మనం ఒక వైలెంట్ క్రైమ్ ఆర్ ఫిజికల్ క్రైమ్ అలాగా చూసుకుంటూ ఆ విధంగా దాన్ని మనం డీల్ చేస్తాము. సో వీ ట్రీట్ ఇట్ లైక్ violent crime or an ordinary crime, and we deal it with that. ఓకే, ఇవి ఫ్యాక్షన్ మర్డర్లు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఒక కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు. ఆ కమ్యూనిటీ పీపుల్ని మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళ మార్పు తేయడానికి ఏమైనా ఒక పథకం తీసుకొస్తే చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్? See, as I told you, crime is a very, very sociologically determined phenomena. ప్రతి చోట, ప్రతి ప్రాంతంలో ఒక కమ్యూనిటీ ఉంటుంది. ప్రతి కమ్యూనిటీకి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. కొన్ని కమ్యూనిటీస్ దగ్గర ల్యాండ్ హోల్డింగ్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని కమ్యూనిటీస్ దగ్గర ఫారెస్ట్ రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి, కొన్ని కమ్యూనిటీస్ దగ్గర ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి, కొన్ని కమ్యూనిటీస్ దగ్గర ఏముండవు, జీవనాధారం ఉండవు. సో డిఫరెంట్ కమ్యూనిటీస్ హ్యావ్ డిఫరెంట్ social and economic circumstances. దాన్ని బట్టి it is true that some communities will have more involvement in certain kinds of crimes, some community may have less involvement in certain types of crimes. So అది ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం యాజ్ ఇన్ గ్రౌండ్ లెవెల్ పోలీసింగ్, ప్రాక్టికల్ పోలీసింగ్లో ఇవన్నీ కూడా మనం పరిధిలో తీసుకుంటాం. ఎప్పుడు కూడా వీ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ దీస్ థింగ్స్, కమ్యూనిటీ హిస్టరీ, సర్కమ్స్టాన్స్, ఇష్యూస్, అవన్నీ కూడా మనం ఎప్పుడూ కూడా మైండ్లో పెట్టుకుని మా పరిధిలో తీసుకునే మనం యాక్షన్ తీసుకుంటాం. పర్టికులర్గా ఆ కమిటీనే ఎక్కువగా మిగతా వాళ్ళందరూ హైర్గా చేసుకోవడం చేయడంతో వాళ్ళు పూర్తిగా దానికే వాళ్ళు కమిట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. సో వీ, యాజ్ ఐ సెడ్, ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ బిఫోర్ ద లా, మనం కమ్యూనిటీ గురించి కానీ, మనం మతం గురించి కానీ, ఇట్లా క్రీడ్ గురించి కానీ మనం పట్టించుకోము. వీ డోంట్ ట్రీట్ ఎనీబడి డిఫరెంట్లీ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ. బట్ as I said, గ్రౌండ్ లెవెల్ పోలీసింగ్లో, ప్రాక్టికల్ పోలీసింగ్లో వీ యూజ్ ద ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఉంటుంది, మీకు ఉన్న అండర్స్టాండింగ్ మాకు కూడా ఉంటుంది. సో అండర్స్టాండింగ్ని బట్టి మన ప్రికాషన్స్, మన జాగ్రత్తలు, మన ఇంటర్వెన్షన్స్, మన కమ్యూనిటీ ప్రోగ్రామ్స్, కమ్యూనిటీ అవుట్ రీచ్ ఏదైనా ఉంటే అది మనం ఖచ్చితంగా చేస్తాము. నాట్ ఓన్లీ ఇన్ ఫ్యాక్షన్, ఈవెన్ ఇన్ సే ఐడి,
నాటు సారా కూడా ప్రత్యేకంగా కొన్ని కమ్యూనిటీస్ లోనే ఎక్కువ ప్రెవలెన్స్ ఉంటాయి. సో అట్లాంటివి మనం ఎక్కడైనా మాకు సోషల్ రియాలిటీ ఏదైతే ఉంటుంది అది మనం మా పరిధిలో తీసుకుని దాంట్లో స్పెసిఫిక్గా మనం ఇంటర్వ్యూన్ చేస్తాము విత్ వ్యూ టు బెనిఫిట్ ద సొసైటీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. కానీ ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ లెన్స్తోనే మనం అట్లా చట్టంపరమైన మనం చేయము, బట్ వీ టేక్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ఎఫెక్టివ్ ఇంటర్వెన్షన్. ఓకే సార్, ఇంకా నెక్స్ట్ ఆదోని, ఎమ్మెన్గనూరు అక్కడ కమ్యూనల్ ఇష్యూస్ చిన్న ఇష్యూ జరిగిన కమ్యూనల్ స్టార్ట్ అవుతుంటాయి. ప్లస్ ఆ పక్కన కర్ణాటక బోర్డర్ నుంచి ఐడి లిక్కర్, వాటి మీద మీ ఫోకస్? అబ్సల్యూట్లీ. సో ఈ కమ్యూనల్ ఇష్యూస్ పై మనం బాగా సీరియస్గా ఉన్నాం. వి వెరీ వెరీ విజిలెంట్ అబౌట్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ అబౌట్ 1 or 2 monthsలో మనం మన డీజీపీ సార్ ఆదేశాల మేరకు we have created a very strong social media surveillance. Basically communal issues మీరు చూస్తే ఎక్కడ కూడా it starts with social media postings. It starts with social media posting, counter posting. ఒక social media war లాగా నడుస్తాయి, దాని తర్వాత అది వీధిలో వచ్చేస్తాయి, గేరలో వచ్చేస్తాయి. So we have put in very strong surveillance on social media. In fact, I'm confident to say that social media లో జిల్లాలో కూడా ఇప్పుడు present ఎక్కడ కూడా మనకు తెలియంది ఏమి ఉండదు. We have total control over social media postings in the district. So we are watching it very very closely. That's one thing we have done. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం పోస్ట్ చేస్తున్నారు, అన్ని వర్గాల నుంచి అన్ని మతాల నుంచి కూడా మాకు వస్తారు. ఆ గ్రూప్లో మీ వాళ్ళు కూడా ఉన్నారు అలా these are operational things, right. I cannot say that, but we have total surveillance on social media అని నేను చెప్పగలుగుతున్నాం, కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం రిగార్డింగ్ కమ్యూనల్ ఇన్సిడెంట్స్, అండ్ వీ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ. ఎక్కడ కూడా మనం ఏది పక్షపాతగా కాకుండా ఎవరిని ఎక్కువ తక్కువ చూడకుండా వీ గో స్ట్రేట్ ఇన్ దీస్ మ్యాటర్స్. హూ ఎవర్ ఇస్ క్రియేటింగ్ అన్ ఇష్యూ చాలా భారీగా వాళ్ళపైన పడతాం అంతే. జీరో టాలరెన్స్ పాలసీ సో ఫార్ యాజ్ కమ్యూనల్ ఇష్యూస్ ఆర్ కన్సర్న్. ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యం ఒక సాంప్రదాయంగా ఉంటుంది. దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం ఎవరైనా చేస్తే ఎట్టి పరిస్థితిలో 1% కూడా దాన్ని టాలరెన్స్ మనం చేయము. వీ కెన్ సమ్ టైమ్స్ కొన్ని ఇష్యూస్లో, కొన్ని వేరే వేరే క్రైమ్స్లో we can understand, social economic situation poor అన్నప్పటికీ somebody is doing theft, property crime, మనం కొంతవరకు దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ we can help the communities or we can help the individual offender also sometimes humanitarian grounds లో లోక్ అదాలత్లో we can compound cases of small minor thefts etc. అంతవరకు మనకు చట్టంలో కూడా హెల్ప్ చేసే స్కోప్ ఉంది. కానీ ఈ కమ్యూనల్ వచ్చేసరికి 1% కూడా ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తే అది ఉపేక్షించేది కాదు. అది మన జీరో టాలరెన్స్ పాలసీ. ఐడి లిక్కర్ మీద ఫోకస్. ఐడి లిక్కర్ పైన ఈజ్ అ ప్రయారిటీ ఆఫ్ ది గవర్నమెంట్. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ ఈజ్ ఐడి లిక్కర్. మన డీజీపీ సార్ ప్రత్యేకంగా పర్సనలీ దాన్ని మానిటర్ చేస్తున్నారు. దాంట్లో ఎంతోమందికి ఇప్పటికే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద లోపల వేయడం జరిగింది. అలాగే రోజు భారీ సంఖ్యలో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరుగుతూ ఉంటుంది. సో మెనీ కేసెస్ ఆర్ బీయింగ్ బుక్డ్ ఎవ్రీ డే. ఇన్ఫ్యాక్ట్ సో ఫార్ యాజ్ ఐ కెన్ టెల్ 70% to 75% ఆఫ్ ది అరెస్ట్స్ in the entire state are happening in excise and prohibition cases only. ప్రతి ఒక్క 100 అరెస్ట్లు మీరు చూస్తే, మీరు స్టాటిస్టిక్స్ చూస్తే, ఆ 100 అరెస్ట్లో 70 to 80% ఆర్ ఇన్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కేసెస్. దిస్ ఇస్ అ ప్రయారిటీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ ఇట్స్ ఐ కెన్ సే కాన్ఫిడెంట్లీ దట్ ఆంధ్రప్రదేశ్ police has really brought down the incidence of ID liquor in the state. I mean, it has really come down. కన్ని ముందు చూస్తున్నాము. విలేజెస్లో ఆగిపోయినట్టు ఇప్పుడు కనపడతా ఉంది. ఒక స్టార్టింగ్ నుంచి పోల్చుకుంటే ఇంకా 20-25% ఉండొచ్చు. కానీ ఇంత ఎఫెక్టివ్గా నా తెలిసి ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదని నేను భావిస్తున్నాను. ఇంకా దీన్ని ఫినిషింగ్ వరకు కూడా మనం తీసుకెళ్తున్నాము. వీఆర్ స్టిల్ గోయింగ్ వెరీ టఫ్లీ ఆన్ దాట్. ఓకే సార్, మనం కర్నూలు టౌన్కి వద్దాం. కర్నూలు టౌన్ ఒకప్పుడు చిన్న చిన్న రౌడీలు గ్యాంగ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరగడంతో రియల్ ఎస్టేట్ కేసులు ఎక్కువ రావడం, దాన్ని ఏ విధంగా పొలిటికల్ లోకల్ లీడర్ల పేరు చెప్పుకుంటూ చాలామంది, అంటే వాళ్ళ నోటీసులు లేకపోయినా ఈ గ్యాంగ్స్ వాళ్ళ పేర్లు చెప్పి తిరుగుతుంటారు. అటువంటి సివిల్ ఇష్యూస్ మీరు ఎలా షార్ట్ అవుట్ చేస్తారు? చిన్న ఇష్యూస్లో కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో వీ డోంట్ ఎంటర్టైన్ సివిల్ డిస్ప్యూట్స్ విత్ పోలీస్. ఐ మీన్ దట్ ఈస్ అ క్లియర్ పాలసీ దట్ వీ హ్యావ్ ఫాలోడ్ అండ్ వీఆర్ ఫాలోయింగ్ హియర్ ఆల్సో. సివిల్ డిస్ప్యూట్ ఉంటే ల్యాండ్ రిలేటెడ్ వీ డోంట్ ఇంటర్ఫియర్. పోలీస్ డజంట్ ఇంటర్ఫియర్. వీ ఆస్క్ టు గో టు ద కోర్ట్. అది కోర్టులో చూడాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడాలా. మనకు ఎప్పుడు మన జోక్యం ఎప్పుడు అవసరం ఉంటుందో వెన్ దెర్ ఇస్ అ లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్, వెన్ దెర్ ఇస్ సమ్ అఫెన్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు దాట్. సో అప్పుడు అలా జరిగినప్పటికీ దెన్ వీ ఇంటర్ఫియర్ ఇన్ ద మ్యాటర్. అండ్ ఆఫ్ కోర్స్ అప్పుడు మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా, సర్వేయర్ డిపార్ట్మెంట్కి కూడా, అందరికీ కూడా, మున్సిపల్ వారికి కూడా అప్పుడు మనం పరిధిలో తీసుకుని పని. ఇదంతా కోర్టు, సివిల్ మ్యాటర్ కోర్టు అనేది పెద్ద లాంగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు కదా. అది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అట్లా మా దృష్టికి వస్తే
దట్ దౌర్జన్యం, హై హ్యాండెడ్నెస్, ఇట్లాంటివి సెటిల్మెంట్ ఇట్లాంటివి మనకు ఎవరైనా ఎనీబడి ఇన్ కర్నూల్ సిటీ కెన్ కమ్ అండ్ కాంటాక్ట్ us అండ్ అప్రోచ్ us. ఇఫ్ సంబడీ ఈస్ ఫేసింగ్ ఎనీ థ్రెట్, ఎవరైనా ఇంటిమిడేషన్ కానీ థ్రెటనింగ్ కానీ దౌర్జన్యం ఎవరైనా అట్లా ఫేస్ చేస్తే మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా అందులో మనం జోక్యం చేస్తాం. యాజ్ ఐ సెడ్, ఈ విషయంలో కూడా కామన్ పబ్లిక్కి ఈ హై హ్యాండెడ్ బిహేవియర్ చేసే విషయంలో కూడా దెర్ ఇస్ నో స్కోప్ అండ్ టాలరెన్స్ ఆన్ దిస్ మ్యాటర్ ఆల్సో. ఓకే, ఇంకా పబ్లిక్కి లా అండ్ ఆర్డర్ అని కాకుండా రెగ్యులర్గా పబ్లిక్ అంటే 100% పబ్లిక్ యూజ్ చేసే ట్రాఫిక్, కర్నూలు ట్రాఫిక్ మీద ఫోకస్. ఎస్, యూ రైట్, దట్స్ అవర్ మెయిన్ ఫోకస్ యాక్చువల్లీ. ఇంకా కొన్ని రోజులు మీరు నెక్స్ట్ వీక్ వచ్చి ఉంటే ఇప్పటికీ మీకు ఒక కనపడేది ఇక్కడ. సో వీఆర్ ఆల్రెడీ డూయింగ్ సమ్ మేజర్ రిఫార్మ్స్ ఇన్ ద ట్రాఫిక్. సో ట్రాఫిక్ వింగ్ నేను లాస్ట్ 1 monthలో డబుల్ చేశాము. వీ హ్యాడ్ అ ట్రాఫిక్ వింగ్ of about 60 odd people. It's already up to 110, 120 now. So, double the strength has been given. Also, we are buying some traffic related equipment and kits manam purchase chestunnamu. Alagu commissioner gartho, municipal commissioner gartho kurchoni, we have some plan to improve the junctions and regulation of the traffic in the city. Already ఇప్పటికే కొంత మార్పు వచ్చింది. If you just take some feedback, my feedback is that already some improvement has happened. Main junctions అన్నిట్లో కూడా we have put very high decibel loudspeakers also to warn the public who are violating traffic rules. Another 1 week this new kits will be distributed, so you will see some very visible change in Kurnool traffic also. కర్నూలులో ఎక్కువగా రోడ్ డిజైన్ ప్రాబ్లం కనిపిస్తుంది. I know. That's an issue police because issue కాదు. I know. So, traffic is very complex. I mean, police is just one part of the traffic. Municipal, town planning, civil engineering, అవి అన్నీ ఉంటాయి అందులో. And Kurnool being an old city, big city, old city, ఎప్పుడో నుంచి ఉంది. So all those legacy problems come. సో విదిన్ దట్ కన్స్ట్రెయిన్ ఓన్లీ అదే ఆ రంగంలోనే మనం పని చేయాలా. సో దాంట్లో కూడా కానీ ఇంప్రూవ్మెంట్ చేసే స్కోప్ ఉంది, ఖచ్చితంగా ఇందులో ఇంప్రూవ్మెంట్ చేసే స్కోప్ ఉంది. అది 100% జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఫైనల్గా కర్నూలు పబ్లిక్కి అంటే కర్నూలు జిల్లా పబ్లిక్కి మీరు ఇచ్చే అష్యూరెన్స్? 100% మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రయారిటీ మేరకు, మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ సాంప్రదాయంని నిలబడిపెడుతూ ఏది కూడా సమస్యలు ఉంటే, ఏది కూడా మన సేవలు, మన సంరక్షణలు ఏది ఉంటే 100% మనం ఇవ్వడానికి సిద్ధం ఉన్నాము, సంకల్పం తీసుకొని ఉన్నాము. ఎవ్రీ ఇష్యూ వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు డీల్ విత్, ఎక్స్టెండ్ అవర్ సర్వీస్ అండ్ అవర్ ప్రొటెక్షన్ టు ఆల్, in line with the priorities of the government, in line with the traditions of the department, and ఎప్పుడు కూడా మనం అవైలబుల్ ఉన్నాము. Absolutely, we want to be 100% efficient, accountable and corruption free administration ఇవ్వాలని మా ప్రయారిటీ, నా ప్రయారిటీ కూడా. అండ్ అదే డైరెక్షన్లో, అదే మార్గంలో మనం ప్రొసీడ్ అవుతాం. కర్నూలు జిల్లా ప్రజలు మీకు రౌడీల నుంచి కాదు, ఎవరి నుంచి ఎలాంటి సమస్య వచ్చినా కర్నూలు జిల్లా పోలీసుకి ఎప్పుడైనా సంప్రదించండి, మీ పక్షాన్ని నిలబడి మీకు న్యాయం చేస్తామంటూ సిద్ధార్థ కౌశల్ గారు హామీస్తున్నారు. ఇది ఈ వారం సిద్ధార్థ కౌశల్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. Please subscribe iDreams. For more videos, subscribe iDream. Please subscribe for more videos. iDream. For more videos, Subscribe iDream. Please subscribe. సబ్స్క్రైబ్ iDream ఛానల్. Do subscribe. iDream. iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. do watch iDream.